దేవుని సన్నిధికి వచ్చిన నీ కుటుంబంలో ఏ శాఖ ఉందో, నీ కుటుంబంలో ఏ ఇబ్బంది ఉందో, నీ బిడ్డల మధ్య, నీ భర్త మధ్య, నీ మధ్య, నీ కుటుంబంలో ఒక ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయేమో, సమస్యలు ఉన్నాయేమో, అనేకమైన విషయాలలో పోరాడుతున్నారనుకున్నావేమో, ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇంకా హెచ్చుగా ప్రార్థన చేయాలి. నీ కుటుంబంలో సమాధానం కలిగినట్లుగా ప్రార్థన చేయాలి. ఏదో నమ్మకార్థంగా పెదాలతో కొద్ది నిమిషాల ప్రార్థన కాదు, ఇంకా నీ కుటుంబంలో ఆశీర్వాదం వచ్చేలాగా, నిన్ను విడిచిపెట్టా ఒకవేళ ఇంకా నీ ఇంట్లో ఇందాక నుంచి దేవుడి వాక్యంలో చెప్పినటువంటి దురాత్మలు కనుక ఒకవేళ నీ ఇంట్లో ఉంటే, నీ ధనం పాటు చేసుకుంటే, నీ కష్టాలతో పాటు చేసుకుంటే, నీ వ్యవసాయం పాటు చేసుకుంటే, నీ కుటుంబంలో సమాధానం లేకుండా చేసుకుంటే, నీ పిల్లలను కలిసి రాకుండా చేసుకుంటే, నీ ఇంట్లో సమాధానం లేకుండా అనేక విషయాలలో దుష్టుడు ప్రియులరా ఒకవేళ వాడు పోరాడుతూ ఉంటే, ఆ దురాత్మ ఒకే ఒక విషయంలో పోతుంది. ఇప్పుడు తెలుసా? ప్రార్థన వలన యేసయ్య అన్నాడు, ప్రార్థన వలన తప్ప ఈ విధమైన పోగొట్ట